ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. వెల్కమ్ టు పెప్ టాక్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. 126వ కీర్తన 2వ వచనంలో ఇలాగుంటుంది, దేవుడు వీరి కోసం గొప్ప కార్యాలు చేసినని మరి అన్యులు పొగుడుదురు అని అక్కడ ఆ మాట మనకి కనిపిస్తుంది. చూడండి, ఎవరైతే మరి దేవుని దగ్గరికి వస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆ గొప్ప కార్యాల గురించి మరి ఎవరు మాట్లాడతారంటే, ఎవరైతే అన్యులు ఉంటారో, ఎవరైతే మనకు వ్యతిరేకంగా, ఎవరైతే మన బంధువులు స్నేహితులు ఉంటారో, మన చుట్టూ మన యొక్క క్షేమాన్ని కాంక్షించకుండా ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో అలాంటి వారందరూ మరి మాట అంటారంట, దేవుడు వీరి కోసం గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని. మరి ఈరోజు ఈ మాట చూస్తున్న నీ జీవితంలో కూడా ఎవరు అయితే నిన్ను తక్కువగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను హేళనగా మాట్లాడారో వారందరూ మరి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని నీ గురించి మాట్లాడడం నువ్వు వింటావు. ఎప్పుడంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ప్రార్థనలో మనము ఏకీభవించినప్పుడు. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో ఆ కార్యం చేస్తాడు. అందుకే నయోమి అంటుంది, మరి ఆమె తిరిగి మరి మోయాబు దేశం నుంచి వచ్చినప్పుడు, మరి నా బ్రతుకు చేదైపోయింది, నా జీవితం చేదైపోయింది, నన్నందరూ మారా అని పిలిచండి అంటాంది. కానీ ఎప్పుడైతే ఆమె కోసం దేవుడు గొప్ప కార్యం చేసి మరొక బోయాజుని తీసుకొచ్చి మరి ఆ యొక్క కుటుంబాన్ని మరి ఆశీర్వాదకరంగా మార్చినప్పుడు, అప్పుడు చివరిలో మాట ఉంటుంది, మరి బెత్లెహేములో నిన్ను పొగుడుతారు, మరి బెత్లెహేములో నువ్వు ఆశీర్వదింపబడతావు, మరి ఎఫ్రాతాలో నీ గురించి పొగుడుతారు అని ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా మరి అన్యులు పొగుడుతారు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని. మరి మాట చూస్తున్న నీ జీవితంలో కూడా అతి కృప దేవుడు దయచేయును గాక.